హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మనమైతే 20,000 రూపీస్ నుంచి 25,000 రూపీస్లో ఉన్న బెస్ట్ మొబైల్ మీకైతే చెప్తా. సో ఈసారి వచ్చేసి ఎవరైతే మొబైల్ కొనాలనుకుంటున్నారో మీకైతే ఇటు ఎడిటింగ్కి ఇటు కెమెరాకి మంచి మొబైల్ అయితే సజెషన్ అయితే నేనైతే ఇస్తా. సో టాప్ 5 మొబైల్లో మీకు నచ్చిన మొబైల్ మీరైతే తీసుకోవచ్చు. అదే విధంగా వచ్చేసి వీడియో మాత్రం పూర్తిగా రివ్యూ చూసిన తర్వాత మాత్రం బై అయితే చేయండి. సగం చూసిన తర్వాత బై చేసి అది పని చేయకపోతే నన్ను మాత్రం తిట్టుకోవద్దు, ఓకేనా? సో వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తే వీడియో నుంచి లైక్ అయితే ఇచ్చేయండి. సో మనకు వచ్చేసి 25,000 రూపీస్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ P2 Pro అయితే ఉంది కదా. సో ఈ మొబైల్ స్పెసిఫికేషన్ ఒకసారి చూద్దాం. మొబైల్ అంటేనే ఫస్ట్ మనం చూడాల్సింది స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయనేది. సో ఈ మొబైల్లో వచ్చేసి మనకైతే దాదాపుగా 256 GB ఇంటర్నల్ అయితే ఇచ్చారు. అదేవిధంగా వచ్చేసి స్టోరేజ్ మనకి ఎక్స్టర్నల్గా ర్యామ్ వచ్చేసి దీనికైతే 12 GB అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో బ్యాటరీ అలాగే మనకి బ్యాక్ లుక్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. సో మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకైతే బ్యాక్ లుక్ అయితే ఉంటుంది. 4 కెమెరా వెనకాల కనిపిస్తాయి చూడండి. సో చూసారు కదా, మీకు ఈ విధంగా అయితే బ్యాక్ లుక్ అయితే ఉంటుంది రియల్మీ బ్రాండింగ్తో. సో దీనికి చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా చూస్తే ఈ మొబైల్కి వచ్చేసి 50 మెగాపిక్సెల్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇచ్చారు. అల్ట్రా వచ్చేసి మనకైతే అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఫ్రంట్కి చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి 32 అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 32 డేలో వచ్చేసి బాగా అయితే తీయొచ్చు ఫొటోస్, డేలో అయితే బాగా తీయొచ్చు. బట్ నైట్ టైంలో కొంచెం డల్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ మొబైల్లో. ఈ మొబైల్ వచ్చేసి మనకైతే 6.7 ఇంచెస్ అయితే ఉంది మొబైల్. సో థిక్నెస్ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది మొబైల్ వచ్చేసి. చూడడానికి మనకి 70 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. చూడండి ఒకసారి మొబైల్ ఏ విధంగా ఉందో మీకు. సో చూసారు కదా మొబైల్. సో దీంట్లో వచ్చేసి మనకైతే మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యామ్ వచ్చేసి 12 GB, ఇంటర్నల్ స్టోరేజ్ 256, మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే టెంపరేచర్ నార్మల్గా చూసుకుంటే ఒక 42 నుంచి 43 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. సో దాంతోపాటు బ్యాటరీ కెపాసిటీ 5200 mAh బ్యాటరీ కెపాసిటీ, ఇది వచ్చేసి బెస్ట్ అనుకోవచ్చు. బ్యాటరీలో కొంచెం మనకి గేమింగ్ కానీ కొంచెం బాగానే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసి. సో ప్రాసెసర్ సేమ్ 7th జనరేషన్ అయితే నడుస్తుంది, 7 అయితే ఉంది ఈ మొబైల్కి. సో మొత్తానికి వచ్చేసి ఓవరాల్గా అయితే ఓకే, 25,000 రూపీస్కి వర్తబుల్ అని నాకైతే అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సింది వివో T3 Pro ఉంది కదా. సో ఈ ప్రోలో వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం నార్మల్ ఉన్నదానికి ప్రోలో కొంచెం చేంజెస్ అయితే చేస్తారు, కానీ మరీ బీభత్సం చేంజెస్ అయితే ఉండవు. సో వివో T3 Proలో వచ్చేసి మనకి చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనకి బ్యాటరీ చూసుకుంటే దీనికి 5500 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇందాకలు ఇచ్చింది 5200 ఉంటే దీనికి అది ఇంకా 300 mAh బ్యాటరీ అయితే ఎక్స్ట్రా అయితే ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే మనకి వివోలో వచ్చేసి బ్యాటరీ అనేది చాలా మంచిగా ఆగుతుంది. నేను యూజ్ చేసే మొబైల్ కూడా వివోని యూజ్ చేస్తున్నా. సో నాకైతే బాగా అయితే అనిపించింది. వర్తబుల్ వచ్చేసి మనకైతే 25,000 రూపీస్ అయితే ఉంది దీంట్లో ఇంకా స్పెసిఫికేషన్ ఏముందో తెలుసుకుందాం. సో మొత్తానికి దీనికి 8 GB ర్యామ్ స్టోరేజ్ ఇచ్చారు. మనకి 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. సో ఇంటర్నల్ అలాగే ర్యామ్లో చూసుకుంటే కొంచెం ఆ మొబైల్కి ఈ మొబైల్ కొంచెం తగ్గినా సరే నాకు పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇది వచ్చేసి బెస్ట్, దానికంటే కొంచెం బాగానే ఉంటుంది. హీటింగ్ కూడా అంత అవ్వదు వివోలో. సో మనకి రియల్మీ కొంచెం గేమ్ ఆడి కొంచెం హీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఇచ్చారు డిస్ప్లే. దీనికి బ్యాటరీ వచ్చేసి 5000. ఇంకా చూసుకోవాల్సింది ఇంకా దీంట్లో మనకి ఇన్బాక్స్లో రావాల్సిన ఛార్జెస్ అవన్నీ ఫ్లిప్కార్ట్ నుంచి ఎలాగో ప్రొవైడ్ అయితే చేయరు. సో మనం బయట అయితే కొనుక్కోవాలి. సో ఈ మొబైల్ వచ్చేసి మీరు తీసుకోవాలనుకుంటే ప్రజెంట్గా ఎడిటింగ్కి అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. మొబైల్లో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే పర్లేదు అనుకుంటా. ఇందాకల మొబైల్ మాత్రం గేమింగ్ అయితే అది బెస్ట్, ఇది మాత్రం గేమింగ్ అయితే పనికిరాదు, ఇదైతే ముందే చెప్తున్నా. ఒకవేళ మీకు గేమింగ్కి అలాగే ఎడిటింగ్కి కలిపి తీసుకోవాలనుకుంటే ఇంకో మొబైల్ చెప్తా, ఓకేనా? సో ఇది వచ్చేసిన తర్వాత మనకైతే రియల్మీ అలాగే ఇప్పుడు పోకో F6 మొబైల్ అయితే ఉంది. పోకోలో వచ్చేసి మనకి ఈ మొబైల్ అయితే వచ్చిందండి. సో మొత్తానికి వచ్చేసి ఇది కూడా మనకైతే 25,000 రూపీస్ మొబైల్. ఈ మొబైల్లో మనకి సైడ్ ఎడ్జెస్ చూసుకుంటే మనకి ఇగో చూసారు కదా, మనకి పవర్ బటన్ కానీ ఎంత నీట్గా అయితే ఇచ్చారో. కటింగ్ కూడా కొంచెం బాగానే ఉంటుంది మొబైల్లో. స్పెసిఫికేషన్ మాట్లాడతాం. సో దీంట్లో మనకి ఏంటంటే స్పెసిఫికేషన్స్ 8 GB ర్యామ్ ఇచ్చారు,
256 GB ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే 6.7 ఇంచెస్ వచ్చేసి మనకైతే డిస్ప్లే అయితే ఇచ్చారు. కెమెరా చూసుకుందాం. సో కెమెరా వచ్చేసి దీనికి వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. అలాగే వైడ్ యాంగిల్ వచ్చేసి 8 మెగాపిక్సెల్, మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 20 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. సో కెమెరా విధంగా చూసుకుంటే ఇది డే టైంలో బాగా అయితే ఉంటుంది, నైట్ టైం వచ్చేసి కొంచెం లైటింగ్ తగ్గుతుంది కాబట్టి క్వాలిటీ కూడా అంత అయితే రాదు. సో మీరు దీనికి ఎడిటింగ్కి అలాగే గేమింగ్కి వాడాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే వాడవచ్చు. సో కొంచెం నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. సో ఇది ఆల్రెడీ నేను అంతకుముందు యూజ్ అయితే చేశాను ఈ మొబైలు. సో పర్లేదు, బాగానే ఉంది ఆ మొబైల్ వచ్చేసి. దీనికి బ్యాటరీ వచ్చేసి 5000 mAh అయితే ఇచ్చారు. 8S జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంది. వాటికి వచ్చేసి మనకైతే 7 జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉంది. దీనికి 8S జనరేషన్ అయితే ఉంది. 5G మొబైల్ ఇది కూడా. సో మనకి మొబైల్ మీరు ఎడిటింగ్ కానీ ఫొటోస్ కానీ వాటికి తీసుకోవాలనుకుంటే, గేమింగ్ కానీ, ఈ మొబైల్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది, మీరైతే తీసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ మనకి రియల్మీ, వివో చెప్పాను, ఇప్పుడు పోకో కూడా చెప్పాను. ఇప్పుడు నథింగ్ ఫోన్ దగ్గర అయితే వద్దాం. సో నథింగ్ ఫోన్లో చాలామంది కెమెరా బాగుంటుంది అంటారు. సో ఒకసారి దాని గురించి కూడా మీకు ఇదో చెప్తా. ఈ నథింగ్ ఫోన్ మనకి వచ్చేసి 2A ఎడిషన్ కాదు, స్పెషల్ ఎడిషన్ కాదు, నథింగ్ ఫోన్ 2A ఉంది కదా. సో దీంట్లో వచ్చేసి మనకైతే 24,000 రూపీస్ అయితే మొబైల్ అయితే పడుతుంది. దీనికి మనకి 12 GB అయితే కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ మనకి 8 GB సరిపోతుందంటే 24,000. 12 GBకి వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే చెప్తా అది కూడా. సో 26,000 అవుతుంది. అంటే 26,000, 1,000 ఎక్స్ట్రా మనం మాట్లాడుకున్నాం బడ్జెట్కి. ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే ఈ స్పెసిఫికేషన్ విన్న తర్వాత పెట్టవచ్చు. సో దీంట్లో మన స్పెసిఫికేషన్ చూడాల్సింది ఏంటంటే, ఈ మొబైల్లో వచ్చేసి మనకైతే ఇంటర్నల్ మెమరీ వచ్చేసి 256 ఉంది. ర్యామ్ స్టోరేజ్ వచ్చేసి 8 అయితే ఇచ్చారు. ఎక్స్టర్నబుల్ 4 అయితే ఉంది. మొత్తంగా 12 అయితే ఉంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5000 mAh అయితే ఉంది. సో మీకు బ్యాటరీ బాగా కావాలనుకుంటే అటు పోకోలో కానీ వివో, రియల్మీలో కూడా చూడండి. సో మీకైతే పర్లేదు, దాంట్లో పైన బాగానే ఉంటుంది, సేమ్ దీని లెక్కనే. కానీ కొంచెం నథింగ్ ఫోన్లో అనేది చాలా తొందరగా డౌన్ అవ్వడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో దీనికి బ్రైట్నెస్ కూడా చాలా లెవెల్ అయితే ఎక్కువ ఉంటుంది. సో కెమెరా చూసుకుంటే దీనికి వచ్చేసి మనకైతే బ్యాక్ సైడ్ ఎలాగో 50 మెగాపిక్సెల్ ఇచ్చారు, ఇంకో కెమెరా కూడా 50 ఇచ్చారు. సో 2 కెమెరాలు 50, పర్లేదు, కెమెరా చూడ్డానికైతే బాగానే ఉంటుంది. 60 ఫ్రేమ్ రేట్లో మనకైతే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 32 వచ్చేసి ఫ్రంట్ అయితే ఉంటుంది కెమెరా. సో మొత్తానికి వచ్చేసి ఇది వచ్చేసి 5000 mAh బ్యాటరీతో, ఈ డైమెన్సిటీ వచ్చేసి 7200 ప్రాసెస్ నడుస్తుంది ఈ మొబైల్ వచ్చేసి గేమింగ్కి పర్లేదు, బాగానే ఉంది. ఎడిటింగ్ తీసుకోవచ్చు, దాంతోపాటు ఏదైనా ఫొటోస్ షూట్ చేయాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. కానీ బ్యాటరీ వచ్చేసి కొంచెం నాకైతే మైనస్ అనిపించింది ఈ మొబైల్లో. సో మొత్తానికి వచ్చేసి మీకు 4 మొబైల్ అయితే చెప్పా. ఈ 4 మొబైల్లో మీకు నచ్చిన మొబైల్ ఏందో వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేయండి. అలాగే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక 5th మొబైల్ చెప్పాలనుకుంటే మీరైతే కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ 5th మొబైల్ అయితే మీకు అయితే చెప్తాను. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీరైతే వీడియో అయితే చూసారు కదా, మీకు ఏ మొబైల్ నచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకైతే 10,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్కి అయితే నేను మొబైల్ ఏదైతే బెస్ట్ ఉందో ఆ వీడియో కూడా మీకైతే చేస్తాను. దాంట్లో కూడా మీకు నచ్చిన మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో ఇలాంటి మొబైల్ సంబంధించిన ఏదైనా సరే న్యూస్ కానీ, మనకి మొబైల్ ఏది పర్చేస్ చేయాలో మన ఛానల్లో నేనైతే వీడియో అయితే తీసుకొస్తాను. కాబట్టి మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.